ప్రైజ్ లార్డ్. పరిపూర్ణ సీయోనులో పరిశుద్ధుడా యేసయ్యా, పరిశుద్ధ రక్తములో నన్ను శుద్ధి చేసావయ్యా. మనసున్న మహారాజు నీవేనని మహిమతో నీ సంగమును నింపావయ్యా. మహతల మహారాజా నీకే వందనం. మహిమతో విచ్చేయువేళ నేను సంధించెను. మహతల మహారాజా కే వందనం. మహిమతో విచ్చేయువేళ నిన్ను సంధింతును. పరిపూర్ణ సీయోనులో పరిశుద్ధుడా యేసయ్యా, పరిశుద్ధ రక్తములో నన్ను శుద్ధి చేసా. మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో ఈ మహోన్నతుని స్వరము అనేటువంటి కార్యక్రమానికి విచ్చేస్తున్నటువంటి మీ అందరికీ హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నాను. ప్రార్థన చేసుకొని ఈ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మీ పరిశుద్ధ పాదాలకు వందనాలు. ప్రభువా, ఈ 2024 సంవత్సరం జనవరి 1వ తారీఖు నుండి ఈ నవంబర్ మాసం అంతా కూడా కాపాడి డిసెంబర్ మాసం 5వ తారీఖులోనికి మమ్మల్ని తెచ్చినందుకు స్తోత్రం. కొద్ది దినాలు మా ముందు ఉంచినారు, సంతోషంగా మమ్మల్ని నడిపిస్తున్నారు. అందుని బట్టి స్తోత్రాలు చెల్లిస్తూ ఈ కార్యక్రమంలో నీ వాక్యమును మాట్లాడటకు మాకిచ్చిన కృపగా స్తోత్రం. మాట్లాడుతున్నటువంటి ప్రతి మాట మీదయ్యుంది. విన్నటువంటి వారి హృదయాలలో అద్భుతాలు మీరు చేసి, కుటుంబాలు అద్భుతాలు చేసి దీవించండి. యేసు నామములో ప్రార్థించి అడిగి వేడుకొనిచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. మంచిది దేవుని పిల్లారా, ఈ దినమందు క్రిస్మస్ సంతోష ఆనందాలు మీతో పంచుకోవటానికి మీ ముందుకు రావటం జరిగింది. డిసెంబర్ అనగానే మనకు క్రిస్మస్ గుర్తుకొస్తుంది. ఆ క్రిస్మస్ కార్యక్రమాలు, సందళ్ళు, ఆయన జననం, ఆయన మరణం, ఆయన పునరుత్థానం ఈ లోకానికి మహిమకరం. నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి అని అతనికి పేరు పెట్టబడును. దేవుని సన్నిధిలో చదవబడినటువంటి వాక్యములో యేసుక్రీస్తు గురించినటువంటి సంగతులు. యాలయనగా మనకు శిశువు పుట్టెను. బైబిల్లో మనం చూస్తాం. లూకా సువార్తలో 2వ అధ్యాయములో శిశువు అనేటువంటి మాటను మనం చూస్తాం. 11వ వచనం, దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఈయన ప్రభు అయిన క్రీస్తు. దానికిదే మీ కానవాలు. ఒక శిశువు పొత్తిగుడ్డలతో చుట్టబడి ఒక తొట్టిలో పరుండబెట్టుట మీరు చూచెదరని వారితో చెప్పెను. వెంటనే పరలోక సైన్య సమూహము ఆ దూతతో కూడా నుండి సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు, ఆయనకి ఇష్టలైన మనుషులకు భూమి మీద సమాధానము కలుగునుగాకని దేవుని స్తోత్రము చేయుచుండిరి. ప్రియులారా, గమనించాలి, యేసు ప్రభువారు శిశువుగా మనకు అనుగ్రహించబడెను. మనకు శిశువుగా పుట్టెను, శిశువుగా ఈ లోకానికి అనుగ్రహించబడెను.
ఆ శిశువును మనకు ఇచ్చిన తరువాత ఆ శిశువు పొత్తిగుడ్డలతో చుట్టబడి ఒక తొట్టులో యోసేపు మరియలు పరుండబెట్టిన విధమును మనం చూసినప్పుడు ఆ శిశువు పశువుల పాకులో తొట్టిలో ఉన్నప్పుడు ఆ శిశువును దర్శించడానికి కొంతమంది వ్యక్తులు అక్కడకు రావటం జరుగుతుంది శిశువును చూడటానికి. యెషయా ప్రవక్త అంటాడు, శిశువు మన కొరకు పుట్టిన, శిశువు మన కొరకు ఇవ్వబడిన. ఆ శిశువును చూడటానికి కొంతమంది వ్యక్తులు వస్తారు. ఆ శిశువు పుట్టిన సంగతి వారికి ఎవరు చెప్పారు అని మనం చూస్తే 8వ వచనములో, లూకాసు వార్త 2వ అధ్యాయము 8వ వచనంలో, ఆ దేశములో కొందరు గొర్రెల కాపరులు పొలములో ఉండి రాత్రి వేళ తమ మందను కాసుకొనుచుండగా ప్రభుదూత వారి యొద్దకు వచ్చి నిలిచెను. ప్రభు మహిమ వారి చుట్టూ ప్రకాశించినందున వారు మిక్కిలి భయపడిరి. అయితే ఆ దూత, భయపడుకుడి, ఇదిగో ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన సువార్తమానము నేను మీకు తెలియజేస్తున్నాను. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు అంటాడు. పరలోకములో నుండి మరియ గర్భము ద్వారా భూమి మీదకు వచ్చినటువంటి శిశువు గురించినటువంటి వార్త కూడా పరలోకములో నుండి గాబ్రియల్ అనేటువంటి దేవదూతే వచ్చి రాత్రి వేళ మందను కాసుకుంటున్నటువంటి ఆ గొర్రెల కాపరులకు ఆ వర్తమానము చెప్పి ఆ దూత వెళ్ళిపోయిన తర్వాత ఆ గొర్రెల కాపరులు ఆ శిశువును ఎత్తుక్కుంటూ అక్కడికి వెళతారు. ఆ శిశువును వెతుక్కుంటూ చాలామంది అంటారు, దేవుడంటే పెద్దవాడుగా, దేవుడంటే చాలా వేరే వేరే ఆలోచనలతో ఉంటారు. కానీ యేసు ప్రభు వారు శిశువుగా ఉన్నప్పుడు దగ్గర నుండి కూడా ఆయన పెరిగి పెద్దయి దేవునిగా ఆయన ఈ లోకములో ఉండేటువంటి మనుషులకు ఏమి ఇవ్వాలో, ఏమి చెయ్యాలో, ఏమి మరి విడుదల కలిగించాలో, ఏ విధముగా ఏమి చేయటానికి ఆయన లోకానికి వచ్చాడో అన్నీ కూడా చక్కగా క్రమముగా యేసు ప్రభు వారి యొక్క వయస్సు ప్రపంచములో ఉన్న ప్రతి మనిషికి శిశువు వయస్సు దగ్గర నుండి 33.5 సంవత్సరాలు యవన దశ వరకు కూడా ఆశీర్వాదకరంగానే గడుచుకుంటూ వెళ్ళింది. అలాగని యేసు ప్రభుని శిశువుగానే మనం చూడకూడదు. ఎప్పటికి యేసు ప్రభు వారు ఈ లోకానికి వచ్చి ఆయన చేయవలసిందంతా చేసి ఆయన తిరిగి ఆరోహణమై పరలోకమునకు వెళ్ళారు. ఆయన మరలా తిరిగి రానయ్యున్నారు. దాన్ని గమనించాలి మనం. అయితే ఆయన పుట్టినటువంటి దినాలను ఒక మహిమకరముగా, ఆత్మీయంగా, సంతోషకరముగా చర్చిస్లో సంబరాలు చేసుకుంటున్నటువంటి మనము ఈ దినాల్లో దీన్ని ధ్యానిస్తున్నాం కాబట్టి శిశువుగా మనము ఆలోచన చేస్తూ ఉన్నాం. ఈ శిశువు ఎక్కడ ఉన్నాడో ఆ శిశువు దగ్గరకు బయలుదేరి వెళుతున్నటువంటి గొర్రెల కాపరులు, వారు ఎంతమంది వెళ్ళారు అనేది అక్కడ చెప్పబడలేదు. కానీ బహువచనం వాడబడింది కాబట్టి చాలామంది అక్కడకు ఆ శిశువును చూడటానికి వెళ్ళారు. శిశువుగా ఆయన ఉన్నప్పుడే మరికొన్ని కార్యాలు జరిగినట్లు కూడా బైబిల్ మనకు సాక్ష్యం ఇస్తుంది. ఏంటి ఆ సాక్ష్యం అంటే, ఆయన శిశువుగా పుట్టినప్పుడు ఆకాశములో ఒక వింత నక్షత్రం
ఒక వింత నక్షత్రం, జ్ఞానులకు దారి చూపేటువంటి నక్షత్రం ఆకాశములో పుట్టినట్లుగా మనం చూస్తాం. ఆయన శిశువుగా పుట్టినప్పుడు పరలోకము నుండి దేవదూత అద్భుతమైనటువంటి ప్రవచనాన్ని చెప్తుంది. ఏంటా ప్రవచనము అంటే, సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమ, ఆయనకు ఇష్టులైన మనుషులకు భూమి మీద సమాధానము కలుగునుగాక అనేటువంటి ప్రవచనాన్ని తెలియచేస్తా ఉంది. అంతేకాకుండా ఈ లోకానికి, ఈ లోక రక్షణ కొరకు వచ్చినటువంటి ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా లోకమంతటికి కూడా నిజమైన సంతోషాన్ని ఆ శిశువు ద్వారా, యేసుక్రీస్తు ద్వారా వస్తూ ఉంది అనేటువంటి మాటను మనము చూస్తూ ఉంటాం. ఆయన పుట్టినందువలన ఆకాశంలో ఒక నక్షత్రం పుట్టింది. దేవదూత ద్వారా సర్వోన్నతమైన స్థలంలో దేవునికి మహిమ, ఆయనకి ఇష్టులైన మనుషులకు భూమి మీద సమాధానం అనేటువంటి ప్రవచనం వచ్చింది. మూడవదిగా సంతోషము, నిజమైన సంతోషం. ఈ లోకంలో నిజమైన సంతోషం లేదు. మనుషుల సంతోషం అంతా కూడా కొద్ది కాలమే, కొద్ది గడియలే, కొద్ది నిమిషాలే. మానవుని సంతోషం అంతా కూడా సిదుగులు మంటలాంటిదని బైబిల్ చెప్తుంది. నిజమైన సంతోషం యేసు ప్రభు ద్వారా వస్తూ ఉంది. నాలుగవది చూస్తే, దేవుని పిల్లలారా, ఈ లోకములో పాపిగా పుట్టి పాపము చేస్తూ పాపములో చనిపోతున్న మనిషిని పాప క్షమాపణ ఇచ్చి రక్షించింది అనేటువంటి మాటను తెలియజేస్తా ఉన్నాను. రక్షణ యేసుక్రీస్తు ద్వారా ఈ లోకంలో ప్రతి మనిషికి దొరుకుతుంది. రక్షకుడు, అందుకే చెప్తుంది దేవదూత, రక్షకుడు, నేడు రక్షకుడు మీ కొరకే పుట్టాడు. ఎవరి కొరకు? యేసు ప్రభు ఈ లోకంలో పుట్టాడు శిశువుగా. యేసుక్రీస్తు నీ కొరకే. ఎందుకు నీ కొరకు పుట్టాడు? నీ పాపమును తీసివేయటానికి, నీ అపరాధమును తీసివేయటానికి, నీ దోషములు తీసివేయటానికి, సంతోషము లేని నీ జీవితంలోనికి నిజమైన సంతోషాన్ని ఇవ్వటానికి, సమాధానము లేని నీ జీవితానికి నిజమైన సమాధానాన్ని ఇవ్వటానికి, రక్షణ లేని నీ కుటుంబానికి నిజమైన రక్షణ ఇవ్వటానికి యేసు ప్రభు వారి లోకములో శిశువుగా పుట్టాడు. అంతేకాకుండా ఆ గొర్రెల కాపరుల దగ్గరకు దేవదూత రాగానే ప్రభువు మహిమ వారి మీద ప్రకాశించింది. ఎప్పుడు కూడా వాళ్ళు పుట్టిన దగ్గర నుంచి ఎప్పుడు కూడా వాళ్ళు ఆ యొక్క మహిమను చూచి ఉండలేదు. అందుకే వాళ్ళు భయపడ్డారు. మహిమ వారి మీద ప్రకాశించింది. ఎన్నడూ లేని ఆశ్చర్యకరమైన, అక్కడ వ్రాయబడిన మాట ఏంటంటే, ప్రభువు మహిమ, దేవుని మహిమ, పరలోకపు మహిమ వారి మీద ప్రకాశించింది. ఎప్పుడైతే అలాగా ప్రకాశించిందో ఆ మహిమను చూచి వాళ్ళు భయపడ్డారు. వాళ్ళు భయపడి ఆశ్చర్యపడ్డారు. వాళ్ళ భయాన్ని చూసినటువంటి దేవుని దూత వారితో మాట్లాడటం ప్రారంభించింది. ఈరోజు యేసు ప్రభు ఈ లోకంలో శిశువుగా పుట్టినందువలన వచ్చినటువంటి ఆశీర్వాదములు తెలియజేస్తా ఉన్నాను. అంతేకాక దేవుని పిల్లలారా, ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో జరుగుతున్నటువంటి ఈ విషయాలు చూడటానికి ఆ గొర్రెల కాపరులు బయలుదేరి ఏం చేశారు అంటే, వాళ్ళు ఆ 15వ వచనంలో చూద్దాం. లూకాసు వార్త 2వ అధ్యాయము
15వ వచనంలో మనం చూస్తే, ఆ దూతలు తమ యొద్ద నుండి పరలోకమునకు వెళ్ళిన తరువాత ఆ గొర్రెల కాపర్లు జరిగిన ఈ కార్యమును ప్రభు మనకు తెలియజేయించి ఉన్నాడు. మనము బెత్లెహేం వరకు వెళ్ళి చూతుము రండని ఒకరితోనొకడు చెప్పుకొని త్వరగా వెళ్ళి మరియను యోసేపును తొట్టులో పరుండి ఉన్న శిశువును చూసి వారు ఆ శిశువును గూర్చి తమతో చెప్పబడిన మాటలు వాళ్ళు ప్రచురము చేసిరి. ఎంత అద్భుతం! శిశువుగా యేసు ప్రభు పుట్టినప్పుడే ఎన్ని అద్భుతాలు, మనుషులకు ఎంత గొప్ప దీవెన ఆయన తీసుకొని వచ్చారు. ప్రియులరా, ఆ శిశువును వాళ్ళు చూచరి. ఈ లోకంలో చాలామంది పుడుతూ ఉంటారు, కానీ యేసు ప్రభు వారు శిశువుగా పుట్టినప్పుడు జరిగినటువంటి అద్భుతాలే కాక, వాళ్ళు ఆ శిశువును చూచిన తర్వాత దేవుని పిల్లరా, ఆ శిశువును గూర్చి తమతో చెప్పబడినటువంటి మాటలను ప్రచురం చేసిరి. నాకు చాలా ఆశ్చర్యం కలుగుతుంటుంది. అప్పుడే పుట్టినటువంటి ఆ శిశువును గూర్చి ఆ మరియా యోసేపు ఏం చెప్పుంటారు? ఆయన ఏమైనా ఆ ప్రసంగం చేశాడని చెప్పారా? లేదు ఆయన ఏమైనా ఒక పాట పాడాడని చెప్పారా? లేదా శిశువు ఏమైనా ప్రార్థన చేస్తున్నాడని చెప్పారా? అసలు ఆ శిశువు గురించి వాళ్ళు ఏం చెప్పుంటారు? వాళ్ళు చెప్పిన మాట ఒకటే, అదేమిటంటే, ఈయన సర్వలోకమునకు రక్షకుడై ఉన్నాడు. గాబ్రియేలు దేవదూత వచ్చి మరియతో మాట్లాడుతూ ఆ దూత ఏమని చెప్పిందో, ఆ బిడ్డ, ఆ శిశువు ఏ రీతిగా జన్మించాడో ఆ విషయాలన్నీ కూడా మరియా వారికి స్పష్టముగా చెప్పి ఉంటుంది. ఏమని చెప్పి ఉండొచ్చు అంటే, దేవుని పిల్లరా, జాగ్రత్తగా మనం చూద్దాం. మరియ దగ్గరకు వచ్చినటువంటి ఆ దేవదూత ఏమని చెప్పుంటుంది అంటే, చూడండి, అక్కడ ఒక మాట మనకు కనిపిస్తూ ఉంటుంది. ఏంటంటే 21వ వచనం, మొదటి అధ్యాయము 21వ వచనాన్ని మనం చదివితే, ఆమె యొక్క కుమారుని కనును, తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును కనుక ఆయనకు యేసు అనే పేరు పెట్టుదు అన్నాం. ఇదిగో కన్యక గర్భవతి కుమారుని కనును, ఆయనకు ఇమ్మానుయేలు అనేటువంటి పేరు పెట్టబడును. ఈ విషయాన్ని గమనించారా? 2 సంగతులు ఇక్కడ వ్రాయబడినాయి. ఏంటంటే, ఆయన, ఈ శిశువు తన ప్రజలను వారి పాపముల నుండి రక్షించును అనేటువంటి మాటను అక్కడ వ్రాసి ఉన్నాడు దేవుడు. అలాగే రెండో మాట ఏంటంటే, ఈయనకు ఇమ్మానుయేలు అనేటువంటి పేరు పెట్టబడను. ఇమ్మానుయేలు అనేటువంటి పేరుకు భాషాంతరమును ఏమని వ్రాయబడిందంటే, దేవుడు మనకు తోడై ఉన్నాడు. భూలోకములోనికి శిశువుగా వచ్చింది ఎవరో తెలుసా? గొర్రెల కాపర్లకు మరియ చెప్తుంది, యోసేపు చెప్తున్నాడు. ఇప్పుడు మనము చూచుచున్నటువంటి ఈ శిశువు ఎవరు? ఆయన వారి ప్రజలను వారి పాపములను విడిపించేటువంటి శిశువు. ఈ శిశువు ఎవరు అంటే, దేవుడు మనకు తోడై ఉన్నటువంటి శిశువు. ఈ శిశువే దేవుడు. ఈ శిశువే దేవుడు. ఈయన మనకు తోడుగా ఉండటానికి వచ్చాడు. ఎప్పటి వరకు? ఈ లోకము ఉన్నంత వరకు కూడా, ఈ భూలోకములో మనిషి జీవించినంత కాలము, ఈ లోకాన్ని విడిచిపెట్టిన తర్వాత కూడా మనిషికి దేవుడు తోడై ఉండటానికి మనతో వచ్చాడు అనేటువంటి సంగతిని ఆ మరియా చెప్పినప్పుడు వాళ్ళైతే చాలా ఆశ్చర్యపడ్డారు. ఆశ్చర్యపడి వాళ్ళందరూ ఏం చేస్తూ ఉన్నారు అంటే, దేవుని పిల్లరా, వాళ్ళందరూ చేసిన పని ఏంటంటే మనము చూస్తాము.
వాళ్ళ ఆ సంగతులు కూడా ప్రచురం చేస్తారండి. గొర్రెల కాపులు ప్రచురం చేస్తున్న సంగతులు, ఈ శిశువు మనకు తోడై ఉండేటువంటి ఇమ్మానుయేలు, ఈ శిశువు సర్వలోకములో ఉన్న ప్రతి మనిషి యొక్క పాపములు క్షమించడానికి వచ్చినటువంటి వాడు, ఈ శిశువు నిజమైన సంతోష ఆనందాలు మనకి ఇవ్వటానికి వచ్చినటువంటి వాడు, ఈ శిశువు ఎవరంటే సమాధానమునివ్వటానికి వచ్చినటువంటి వాడు, ఈ శిశువు ఎవరంటే మనలను మన బలహీనతల నుంచి విడిపించడానికి వచ్చినటువంటి వాడు. వారు చెప్పారు, వాళ్ళు ప్రకటన చేశారు, వాళ్ళు ప్రచురం చేశారు అనేటువంటి మాటను మనం చూస్తాం. అంతేకాకుండా లూకా సువార్త 2:18 గొర్రెల కాపరులు తమతో చెప్పిన సంగతులు గూర్చి విన్న వారందరూ మిక్కిలి ఆశ్చర్యపడ్డారు. యేసు ప్రభు వారు శిశువుగా ఉన్నప్పుడే ఎన్ని కార్యాలు, అక్కడున్న ఆ మాటలు గొర్రెల కాపరులు చెప్పినటువంటి సంగతులు విన్నటువంటి వాళ్ళందరూ కూడా మిక్కిలి మిక్కిలి ఆశ్చర్యపడ్డారంటే, మిక్కిలి ఆశ్చర్యపడ్డారు, మిక్కిలి ఆశ్చర్య, మిక్కిలి ఆశ్చర్యపడ్డారు. ఎంత గొప్ప స్థానం! యేసు ప్రభు శిశువుగా ఉన్నప్పుడే మనం బైబిల్లో చూస్తే మత్తయి సువార్త 2:5 ఆయన పుట్టినటువంటి బెత్లెహేము గురించి కూడా రాయబడింది. శిశువుగా ఆయన పుట్టినటువంటి ఆ పల్లెటూరులో, చాలా చిన్న గ్రామంలో పుట్టాడు ఆయన. ఆయన పుట్టినటువంటి ఆ చిన్న బెత్లెహేము అనేటువంటి ఊరు గురించి కూడా ఒక మాట రాయబడింది. ఏంటి అంటే 5వ వచనం, అందుకు వారు యోదయ బెత్లెహేములోనే, యాలయనగా యోదయ దేశపు బెత్లెహేమా, నీవు యోధా ప్రధానులలో ఎంత మాత్రమును అల్పమైన దానమో కాదు, ఇశ్రాయేలు నా ప్రజలను పరిపాలించు అధిపతి నీలో నుండి వచ్చును. యేసు ప్రభువారు పుట్టినందువలన బెత్లెహేమ్ అనేటువంటి ఆ చిన్న పల్లెటూరికి మహర్దశ పట్టుకుంది. యోధా ప్రధానమైనటువంటి పట్టణాల్లో, యోధా ప్రధానులలో, ప్రధాన ప్లేసుల్లో, ప్రధానమైనటువంటి ప్రాంతాల్లో, ప్రధానమైనటువంటి పట్టణాలు చాలా ఉన్నాయి. అయితే నీవు వాటన్నిటికంటే తక్కువ దానము కాదు, వాటన్నిటికంటే ఎక్కువైన దానం అంటే యేసు ప్రభు శిశువుగా ఆ పల్లెటూరులో పుట్టినందువలన బెత్లెహేము యొక్క పేరు ప్రఖ్యాతి ప్రపంచమంతా కూడా చాటబడింది. ఏ మాత్రము కూడా నువ్వు అల్పమైన దానివి కాదు. శిశువుగా యేసు ప్రభు వారు పుట్టినందువలన బెత్లెహేము బ్లెస్ చేయబడింది. ఈ దినమందు యేసు ప్రభు ఇంకా నీ హృదయంలో పుట్టకపోతే, ఇంకా యేసు ప్రభుని నువ్వు నమ్మకపోతే, ఇంకా యేసు ప్రభు నీ హృదయంలోనికి రాకపోతే, ఇంకా యేసు ప్రభు నీ కుటుంబంలోనికి రాకపోతే, యేసు ప్రభు వారి పుట్టి ప్రపంచానికి ఎంతో దీవెనలు, ఆశీర్వాదములు, క్షేమములు, మేలులు ఎన్నో చేస్తూ వచ్చారు, ఇప్పటికీ జరుగుతున్నాయి. కానీ ఇంకా యేసు ప్రభుని నీ హృదయంలోనికి చేర్చుకోకపోతే, శిశువుగా ఉన్నప్పుడు యేసు ప్రభు వారి ద్వారా ఇన్ని మేలులు జరుగుతుంటే, ఆయన ఇప్పుడు యవన కాలములో ఉన్నప్పుడు చేసినటువంటి మేలులు కూడా నువ్వు కోల్పోతావని చెప్పని నేను తెలియజేస్తాను. కాబట్టి శిశువుగా పుట్టినటువంటి యేసు ప్రభు ఆయన గురించి ఎన్ని గొప్ప బ్లెస్సింగ్స్ అక్కడికి వెళ్ళినటువంటి వారు పొందుతున్నారు. అంతేకాదు దేవుని పిల్లరా, ఆయనను కన్నటువంటి మరి అంట లూకా సువార్త 19 అయితే మరియా ఈ మాటలన్నీ తన హృదయంలో తలపోసుకొనుసు భద్రం చేసుకుంది. యేసుక్రీస్తుని గురించినటువంటి మాటలు జాగ్రత్తగా వినాలి. లోకంలో చాలా మాటలు ఉంటాయి, అవన్నీ కూడా వ్యర్థమైన మాటలు. యేసుక్రీస్తు గురించినటువంటి విన్నటువంటి మాటలన్నీ కూడా
మరియ తన హృదయములో భద్రము చేసుకొని తలపోసుకొనుచున్నది, అంటే ధ్యానించుచున్నది. తల మొదలుకొని తన సర్వ శరీరం అంతా కూడా ఆ మాటల ధ్యానముతో ఆమె నింపబడిపోయినట్లుగా మనం బైబిల్లో చూస్తాం. శిశువు, అందుకే యెషయా అంటున్నాడు, మనకు శిశువు పుట్టెను. ఆ శిశువు ద్వారా సందడి, ఆ శిశువు ద్వారా ఆనందం, ఆ శిశువు ద్వారా రక్షణ, ఆ శిశువు ద్వారా శాంతి సమాధానం, ఆ శిశువు ద్వారా గొప్పతనం ఈ లోకానికి వచ్చింది. కాబట్టి మనందరము కూడా ఆ శిశువు పుట్టినటువంటి ఈ సందర్భంలో, ఈ నెలలో ఆ బ్లెస్సింగ్స్ అన్నీ కూడా మనం పొందుకుందాం. అతి కృప పరిశుద్ధాత్మ దేవుని యొక్క సన్నిధి ఎల్లప్పుడూ మీకు తోడైండును గాక. ఆమేన్. దైవాశీస్సులు. మే గాడ్ బ్లెస్ యు. దేవునికి స్తోత్రం. ఈ టీవీ కార్యక్రమంలో ఈ పరిచర్యలో పాలిభాగస్తులుగా ఉన్నటువంటి మా ప్రియ సంఘ బిడ్డలు, దేవుని కృప ద్వారా నడిపించబడుతున్నటువంటి బిడ్డలు జె సురేష్ బాబు, మా ప్రియ కుమార్తె వనజ, వారిద్దరిని దేవుడు ప్రేమించినటువంటి అనిషిత్ బాబు, వారిని దేవుడు దీవించాలని ప్రార్థన చేద్దాము. వారి కుటుంబాన్ని దేవుడు ఆశీర్వదించాలని ప్రార్థన చేస్తున్నాను. ఈ పరిచర్యలు వారు నమ్మకంగా నిత్యము కొనసాగాలని ఆశిద్దాం. ప్రార్థన. పరిశుద్ధుడైన మా తండ్రి, కృపా కనికరములు గల మా ప్రభువా, నీ పరిశుద్ధ పాదాలకు వందనాలు, స్తోత్రాలు. సురేష్ బాబు ఆరోగ్యము కావాలి నాయన, జాబులో తోడైండు. దూరాన ఉంటున్నారు బిడ్డలు, వారిని బలపరచండి, కాపాడండి. వారి తల్లిగారికి ఆరోగ్యము దయచేయండి, వారి కుటుంబాలన్నింటినీ దీవించండి. అలాగనే నాయన తనకు భార్యకి ఇచ్చినటువంటి మా ప్రియ కుమార్తె వనజమ్మ కొరకు ప్రార్థన చేస్తున్నా. వారిరువురిని ప్రేమించి ఇచ్చినటువంటి అనిషిత్ బాబు కొరకు ప్రార్థన చేస్తున్నాను. వనజమ్మకు ఆరోగ్యం దీర్ఘాయు, జాబులో తోడయిండు ప్రభువా. అనిషిత్ బాబుకు మంచి ఆరోగ్యము దీర్ఘాయుధ, తరచు వస్తున్న ప్రతి బలహీనత నుంచి విడిపించి నీ కృపలో వారిని కాపాడమని ప్రార్థన చేస్తున్నా. నీ సన్నిధి వారికి తోడుగా ఉంచండి. వారు హైదరాబాద్లో ఉంటున్నారు, మా అందరికి కొంచెం దూరంగా ఉంటున్నారు. అయినప్పటికీ నీ కృపా కాపుదల బిడ్డలతో ఉంచి భద్రపరచమని, క్షేమస్థితి బిడ్డలకమ్మని యేసు నామములో ప్రార్థన చేసి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. క్రైస్ట్ గాస్పెల్ ఫెయిత్ మినిస్ట్రీ ఆధ్వర్యంలో సిలువ సన్నిధి స్వస్థశాల ప్రతి శుక్రవారం ఉదయం 11 గంటల నుండి 3 గంటల వరకు. స్థలం CGFM చర్చి దగ్గర, పక్షుల తోట, కూచిపూడి. ప్రైజ్ ది లార్డ్. క్రైస్ట్ గాస్పెల్ ఫెయిత్ మినిస్ట్రీస్ ఆధ్వర్యంలో కుటుంబ ఆశీర్వాద కూడిక ప్రతి నెల 5వ తేదీ. సమయం రాత్రి 7 గంటల నుంచి 10 గంటల వరకు. స్థలం కూచిపూడి, CGFM చర్చి దగ్గర, పక్షుల తోట. రెవరెండ్ డాక్టర్ M. హానక్ గారు బైబిల్ నేర్పే భక్తి కొత్త పుస్తకం సిద్ధంగా ఉంది. కావలసిన వారు సంప్రదించండి. మా చిరునామా 1-127 కూచిపూడి, మోవ మండలం, కృష్ణా జిల్లా 521136. తాడి గడప వాసులకు గొప్ప శుభవార్త. క్రైస్ట్ గాస్పెల్ ఫెయిత్ మినిస్ట్రీస్ వారు సమర్పించు గ్రాండ్ సెమీ క్రిస్మస్ 2024 డిసెంబర్ 9వ తారీఖున అనగా సోమవారం సాయంత్రం 6 గంటలకు ప్రారంభించబడును. వర్తమానికులు రెవరెండ్ డాక్టర్ M. హానోక్ గారు, CGFM వ్యవస్థాపకులు, కూచిపూడి. అలాగే దైవజనురాలు బ్యూలా గారు వాక్య పరిచర్య చేదురు. ఆహ్వానించువారు పాస్టర్ M. పీటర్ సింగ్ గారు మరియు సంఘ సభ్యులు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.